మన గురించి మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికంటే అసలు మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైంది. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా జీవిస్తూ వాళ్ళ ఎదుట ఆత్మీయతను కనపరచకుండా, వాళ్ళ ఎదుట ఆత్మఫలములను కనపరచకుండా, నా సంగతి మీకు ఎవ్వరికీ తెలియదు, మీ ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి, నా గురించి దేవునికి తెలుసు అని అంటూ ఉంటాం కొన్నిసార్లు. అది కూడా తప్పే. ఎందుకంటే మన కళ్ళ ఎదుట కనిపించే వారికి మనం సాక్షార్థమైన జీవితం జీవించకుండా కంటికి కనిపించని దేవుని ఎదుట సాక్షార్థంగా జీవించటం అంత సులభం కాదు. అదే బైబిల్ సెలవిస్తుంది, కనిపించని సహోదరుని ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని బైబిల్ ప్రశ్నిస్తుంది. కాబట్టి దేవుని ఎదుట మనం మంచి సాక్ష్యం కలిగి ఉంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వారి మధ్య ఎంతో కొంత సాక్ష్యం మనం కలిగి ఉంటాం. అందరినీ మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు, అందరి ఎదుట మనం నీతిగా జీవిస్తున్నప్పటికీ అందరూ దాన్ని గ్రహించలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా జీవిస్తే ఖచ్చితంగా ఈ భూమి మీద దేవుని ఆత్మీయత కలిగిన వాళ్ళు నీలో ఉన్నటువంటి ఆత్మీయతను గుర్తించగలుగుతారు. ఆత్మీయహీనులు గుర్తించలేకపోవచ్చు. ఇప్పుడు యోబు పొందుకున్న సాక్ష్యం ఏమిటంటే దేవుడు ఇస్తున్న సాక్ష్యం. ఒకవేళ నా గురించి, మీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఒకసారి ప్రశ్నించుకుందాం. యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడు, విసర్జించినవాడు, చెడును కానీ చెడిపోయిన దానిని కానీ చెడు పని కానీ చెడు ఆలోచనలు కానీ చూపులు కానీ యోబులో కనిపించవు. అలా తన జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోగలిగాడు. ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్నటువంటి యోబు యొక్క రహస్యం ఏమిటి? ఓ ప్రార్థన యోబు చేశాడు. ఏమిటి ఆ ప్రార్థన? ఎందుకు ఈ అపాయం వచ్చి పడింది? ఆస్తిని కోల్పోయాను, ఐశ్వర్యాన్ని కోల్పోయాను, అందరి బిడ్డలను కోల్పోయాను, అన్నీ కోల్పోయాను, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాను. అసలు ఎందుకు ఇలా జరిగింది? తనకు అర్థం కావటల్లా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కావటల్లా. సడన్గా ఉద్యోగం కోల్పోయాను, ఎందుకు ఇలా జరిగింది? నా భార్య చాలా మంచిది, నా భర్త చాలా మంచివాడు, కానీ ఎందుకో మార్పు వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈరోజు నీ హృదయంలో, నీ జీవితంలో ఈ ప్రశ్న నిన్ను తొలుస్తుందా? ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ యోబుకు వచ్చినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి లోతు చాలా చాలా ఎక్కువ అండి. సహోదరులు జాగ్రత్తగా వినండి. మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, వచ్చి పడుతున్నటువంటి ప్రమాదాలు, వాటికి కారణం ఏమిటో మనం తెలుసుకోకపోతే అవి మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ చోటు చేసుకుంటాయి. కాబట్టి యోబు ఏం చేస్తున్నాడంటే ఆ కారణాన్ని కనుక్కోవాలని ఆశపడుతున్నాడు. తనకు ఆ కారణం తెలియటం లేదు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా లోపాలు ఏమిటో నాకు తెలియచేయి, నా దోషాలు ఏమిటో నాకు తెలియచేయి, నా పాపములు ఏమిటో నాకు తెలియచేయి, సరిచేసుకుంటానయ్యా. ఏ స్థితిలో? అన్నీ పోగొట్టుకున్న స్థితిలో. ఏం కోరుకుంటున్నాడు? అన్నీ పోగొట్టుకున్న స్థితిలో యోబు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? దేవునితో సత్సంబంధాన్ని కోరుకుంటున్నాడు. అన్నీ పోయినా పర్వాలేదు కానీ దేవునితో సహవాసం మాత్రం పోకూడదు. అన్నీ పోయినా పర్వాలేదు కానీ నా నీతి మాత్రం పోకూడదు, నా యథార్థత మాత్రం పోకూడదు, నేను మాత్రం ఆయనను విడిచిపెట్టకూడదు. ఒక మాట అంటాడండి, 15వ వచనం చూద్దాం రండి. 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన కొరకు ఏమిటి కనిపెట్టుకుని ఉంటాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తూ, చంపేసినా సరే నేను మాత్రం ఆయన విడిచిపెట్టను. ఇది అసలైన ఆత్మీయత అండి. వెనకటి కట్ట ఎవరో ఒకటి కట్ట ఉంగరం పడిపోయిందట. ఉంగరం పడిపోతే వాడు వెతుకుతా ఉన్నాడట. ఎక్కడ?
వీధి లైట్లు ఉంటాయి కదా, వీధి దీపాలు ఉంటాయి కదా, ఆ వీధి దీపం ఉన్న చోట వెతుక్కుంటూ ఉన్నాడట. దారిని పోయే దానయ్య, ఏమిటయ్యా వెతుకుతున్నావు అని అంటే, అతను అంటున్నాడు, నా ఉంగరం జారి పడిపోయిందండి, వెతుకుతున్నాను అని చెప్పి అన్నాడట. సరే, ఇంతకు ఎక్కడ పడిపోయింది అని అడిగాడట. పక్క వీధిలో పడిపోయింది అన్నాడట. పక్క వీధిలో పడిపోతే ఇక్కడ వెతుకుతున్నావు ఏమిటయ్యా అంటే, పక్క వీధిలో కొంచెం చీకటిగా ఉందండి, ఇక్కడ లైట్ ఉందని చెప్పి ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడంట. వాడిని ఏమంటారు చెప్పండి? ఎర్రగడ్డ. ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే చెప్పదలుచుకుంది ఏమిటయ్యా అంటే, ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతకాలండి. ఏమి పోగొట్టుకున్నాడో దాన్నే వెతకాలండి. ప్రియ సహోదరులు, యోబు ఏం పోగొట్టుకున్నాడో దాన్ని వెతికే ప్రయత్నం చేస్తాడు. అదే మన జీవిత ఆశీర్వాద రహస్యం, మన విజయ రహస్యం. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, ప్రభువా నన్ను కడుగయ్యా, ప్రభువా నన్ను శుద్ధి చేయయ్యా. నీకు ఆయాసకరమైనది ఏమైనా నాలో ఉందేమో, నీకు ఇష్టం లేనిది ఏదైనా నాలో ఉందేమో, నువ్వు చూస్తున్నప్పుడు నిన్ను బాధ పెట్టేది నా జీవితంలో ఏదైనా మిగిలి ఉందేమో, నాయనా దానిని వ్రేళ్లతో సహా నా నుంచి తీసివేయి నాయనా. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని శుద్ధీకరించాయా. యథార్థంగా జీవించడానికే నువ్వు మమ్మల్ని పిలిచావు, పరిశుద్ధంగా బ్రతకడానికే నువ్వు మమ్మల్ని పిలిచావు, నిన్ను లోకానికి కనపరచటానికే మమ్మల్ని పిలిచావు. ఇట్టి పిలుపును పొందుకున్న మేము నీకు వ్యతిరేకంగా జీవిస్తే ఎలా నాయన? కుటుంబముగా తుది శ్వాస వరకు నిన్నే సేవించే మహాధన్యత అట్టి కృప దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.